దృశ్యం సినిమా క్రైమ్ థ్రిల్లర్ మూవీ ఎంతో హిట్ అయింది. అయితే ఈ క్రైమ్ థ్రిల్లర్ ప్రేక్షకులను అలరించడమే కాకుండా జనంపై విపరీతమైన ప్రభావాన్ని చూపిస్తూనే ఉంది. ఇప్పటికే ప్రతి 3 నెలలకొకసారి 6 నెలలకొకసారి దేశంలో ఏదో ఒక మూలన అచ్చం దృశ్యం సినిమా స్టైల్లోనే మర్డర్ జరుగుతూ పెను సంచలనాన్ని సృష్టిస్తుంది. గత నెల 19న కేరళలో భార్యపై అనుమానంతో భర్త ఆమె గొంతు నులిమి చంపేసి పాతిపెట్టేశాడు. ఇదే ఏడాది మే నెల 3న ఓ వ్యక్తి తనను బ్లాక్మెయిల్ చేస్తున్నాడన్న బాలుడిని దారుణంగా హతమార్చి భూమిలో పాతేశాడు. అదేవిధంగా జూలై 21న మహారాష్ట్రలో దృశ్యం సినిమాను దింపించినట్లు ఓ మహిళ తన ప్రియుడితో కలిసి భర్తను హతమార్చి ఇంట్లోనే పాతిపెట్టేసింది. ఇక 2022 అక్టోబర్లో కేరళలో ఓ వ్యక్తి 6-7 సార్లు సినిమా చూసి మరీ తన స్నేహితుడినే చంపి పాతేశాడు. ఇలా చెప్పుకుంటూ పోతే రియల్ దృశ్యం మర్డర్లు ఎన్నో ఉన్నాయి. ఈ సినిమా ప్రభావం తాజాగా మహారాష్ట్రలోని ఓ వ్యక్తిపై పడింది. దృశ్యం సినిమాను 4-5 సార్లు చూసి మరీ భార్య హత్యకు ప్లాన్ చేశాడు. కానీ బొక్కబోర్లా పడి అడ్డంగా బుక్కయ్యాడు. కొన్ని సినిమాలు ప్రేక్షకుల మీద విపరీతమైన ప్రభావం చూపుతాయి. అయితే అది మంచికైతే పర్వాలేదు, కానీ కొంతమంది మాత్రం సినిమా దృశ్యాలను తమకు అనుకూలంగా మార్చుకొని నేరాలకు పాల్పడుతున్నారు. ఇక మహారాష్ట్రలోని పూణేలో దృశ్యం సినిమాను తలపించే దారుణ ఘటన చోటు చేసుకుంది. వివాహేతర సంబంధం నేపథ్యంలో కట్టుకున్న భార్యను అత్యంత కిరాతకంగా హత్య చేసి సాక్ష్యాలను నాశనం చేసేందుకు ప్రయత్నించిన 42 ఏళ్ల వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. హత్య చేసిన తర్వాత ఏమీ తెలియనట్లుగా భార్య కనిపించడం లేదంటూ పోలీసులకు ఫిర్యాదు చేసి నాటకమాడాడు. దృశ్యం సినిమా చూసి ఈ హత్యకు ప్లాన్ చేసినట్లు నిందితుడు అంగీకరించడం గమనార్హం. ఈ మర్డర్ డీటెయిల్స్లోకి వెళ్తే పూణేకు చెందిన సమీర్ జాదవ్ అంజలికి 2017లో పెళ్లైంది. వీరికి 2 పిల్లలు కూడా ఉన్నారు. సమీర్ ఓ గ్యారేజీ నిర్వహిస్తుండగా అంజలి ఓ ప్రైవేట్ స్కూల్లో టీచర్గా పనిచేస్తుంది. సమీర్కు మరో మహిళతో వివాహేతర సంబంధం ఉంది. ఈ క్రమంలో భార్యను వదిలించుకోవాలని నిర్ణయించుకున్నాడు. భార్యపై తప్పుడు అభిప్రాయం కలిగించేందుకు స్నేహితుడి ఫోన్ నుంచి ఆమెకు మెసేజ్లు పంపి గొడవలు సృష్టించేవాడు. ఈ క్రమంలో అక్టోబర్ 26న తన ప్లాన్ను అమలు చేశాడు. భార్యను కారులో డ్రైవ్కు తీసుకెళ్లి తిరుగు ప్రయాణంలో షిండేవాడిలోని గోగల్వాడి పాటా వద్ద తాను అద్దెకు తీసుకున్న గోడౌన్కు తీసుకెళ్లాడు. అక్కడ ఇద్దరూ కలిసి భోజనం చేస్తున్న సమయంలో ఆమె గొంతు నులిమి హత్య చేశాడు. అనంతరం సాక్ష్యాలను నాశనం చేసేందుకు అంజలి మృతదేహాన్ని ముందుగా సిద్ధం చేసుకున్న ఇనుప పెట్టెలో పెట్టి వంట చెరుకుతో నిప్పంటించేశాడు. పూర్తిగా కాలిపోయిన తర్వాత బూడిదను సమీపంలోని నదిలో పడేసి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. అంతా ప్లాన్ ప్రకారమే జరుగుతుందని నిందితుడు మర్డర్ కేసును తప్పుదోవ పెట్టించేందుకు మాస్టర్ ప్లాన్ వేశాడు. ఆమెకు వేరే వ్యక్తితో అఫైర్ ఉందని నమ్మించేందుకు ప్రయత్నించాడు. అందులో భాగంగా అంజలి ఫోన్ నుంచి ఆమె స్నేహితుడు ఒకరికి ఐ లవ్ యూ అని మెసేజ్ పెట్టాడు. అతడితో కొద్దిసేపు చాటింగ్ చేశాడు. తర్వాత భార్య కనిపించడం లేదంటూ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. సమీర్ ఫిర్యాదులో కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ మొదలుపెట్టారు. అయితే తన భార్య కేసు ఏం చేశారంటూ తరచుగా పోలీస్ స్టేషన్కి వెళ్లి బాధపడుతూ ఓవర్ యాక్టింగ్ చేయడంతో మొదలుపెట్టాడు. దీంతో పోలీసులకు అనుమానం వచ్చింది. దీంతో పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకుని తమదైన స్టైల్లో ట్రీట్మెంట్ ఇచ్చారు. దీంతో జరిగిందంతా బయటపెట్టాడు. మరోవైపు నిందితుడి సీసీటీవీ ఫుటేజ్ను కూడా సేకరించగా వేర్ హౌస్కు భార్యతో వెళ్లిన సమీర్ తిరిగి ఒంటరిగా వచ్చిన దృశ్యాలు రికార్డయ్యాయి. ఇక ఇలా ఉంటే పోలీసులు మొదట అంజలికి వేరే వ్యక్తితో అఫైర్ ఉండి ఉంటుందని, అందుకే అనుమానంతో సమీర్ ఆమెను చంపేసి ఉంటాడని అనుకున్నారు. కానీ సమీరే మరో మహిళతో అఫైర్ పెట్టుకున్నాడని తెలిసి పోలీసులకు దిమ్మ తిరిగింది. అయితే ఈ కథనం అంతా నడిపించడానికి అజయ్ దేవ్గన్ నటించిన దృశ్యం సినిమాను 4 సార్లు చూశానని విచారణలో నిందితుడు సమీర్ ఒప్పుకోవడం కొసమెరుపు. ఈ మర్డర్ స్కెచ్లో భాగంగానే నెలకు 18,000 అద్దె చెల్లించి గోడౌన్ తీసుకున్నాడు. అక్కడే ఓ పెద్ద ఇనుప పెట్టెను తయారు చేయించి వంట చెరుకును కూడా సిద్ధంగా ఉంచుకున్నాడని పోలీసుల విచారణలో తేలింది. మొత్తానికి దృశ్యం సినిమా దుష్ప్రభావం సమాజంపై ఇంకా బలంగానే ఉందని ఈ తాజా సంఘటన నిరూపిస్తోంది.